రోజు వీడియో వచ్చేసి ఏయూలో గర్ల్స్ హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఒక టూర్ వేసేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే మనం డోర్స్ క్లోజ్ చేసేద్దాం, మళ్ళీ నాయిస్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఏమేమి ఉన్నాయి లైన్గా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి టాయిలెటరీస్ మాట. డోర్కి రైట్ సైడ్ ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చారు. సో ఇక్కడ అంతా బ్రష్లు. నెక్స్ట్ చూసారా మా వాళ్ళ క్రియేటివిటీ. ఏం బాటిల్ ఇది? హార్పిక్ చెప్పు. కంఫర్ట్ సారీ, కంఫర్ట్లో మంచిగా బ్రష్లు పెట్టుకున్నారు. సో అలా ఉండాలి క్రియేటివిటీ అంటే గాయస్. సో ఇక్కడ చూసినట్లయితే లైక్ బాతింగ్కి సంబంధించినవి. నెక్స్ట్ అలాగే డ్రెస్సెస్ వాష్ చేసుకునే బ్రష్లు కానీ, సర్ఫ్ డబ్బా చూడండి ఎంత ఉందో. ఒకసారి జూమ్ చేద్దా, ఇలా జూమ్ చేద్ది కానీ ఇదిరా చూపిద్ది కానీ. అమ్మో రావట్లేదు, వద్దులే. ఇదిగోండి ఎంత సర్ఫ్ ఉందో చూడండి. డబ్బా నిండా సర్ఫ్, సంవత్సరానికి సరిపోద్ది ఇంకా. సూపర్ కదా. అండ్ ఇవన్నీ సోప్ బాక్స్ అండ్ అలాగే బట్టలు క్లిప్పులు, బట్టలు బ్రష్లు. సో ఇదంతా టాయిలెటరీస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక హ్యాంగర్ ఇచ్చారు. సో మంచిగా మా వాళ్ళు తగిలించుకున్నారు డ్రెస్లు. చూసారు కదా, ఇవన్నీ మా వాళ్ళు చెప్పింది. ఎన్ని స్లిప్పర్స్ చూడండి, రూమ్ వేర్ స్లిప్పర్స్, వాష్రూమ్ స్లిప్పర్స్, గ్రౌండ్కి వెళ్ళే స్లిప్పర్స్, మళ్ళీ డైలీ కాలేజ్కి వెళ్ళే స్లిప్పర్స్. చూసారా, ఇంకా చెప్పులు షాప్ పెట్టేసుకోవచ్చు ఇంకా. అండ్ ఇక్కడికి వస్తే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, మళ్ళీ ఎందుకు వచ్చాను చదువుకోవడానికి వచ్చాను కాబట్టి మంచిగా బుక్. ఏంటిది? సిఓ అంటే ఫిజికల్ ఓషనోగ్రఫీ అండ్ కెమికల్ ఓషనోగ్రఫీ. ఓ గట్టి చెప్పచ్చు కదా మరి. ఫిజికల్ ఓషనోగ్రఫీ అండ్ కెమికల్ ఓషనోగ్రఫీ అంట. అమ్మో నాకు కెమిస్ట్రీ రాదు, నాకు సంబంధం లేదు. బట్ బీటీఎస్, మీరు ఎవరన్నా బీటీఎస్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే. స్కేల్, వా, బైబిల్, మ్యాంగో. ఇది మాత్రం క్యాంపస్లో కొట్టేసిన వాడికే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వాటర్ బాటిల్స్, నెక్స్ట్ స్వెట్స్. మా ఫ్రెండ్కి సైట్ ఉంది కాబట్టి స్వెట్స్. సో ఇది స్టడీ సెషన్ అనమాట. దీని కింద ఏమున్నాయంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు బకెట్స్ ఉన్నాయి. సో అవన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒక హ్యాంగర్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక హ్యాంగర్ కూడా ఉంది. ఇక్కడైతే ఓన్లీ బ్యాగ్స్ అండ్ అలాగే అంబ్రెల్లాస్ పెట్టుకున్నారు, లైక్ స్లింగ్ బ్యాగ్స్ అవిని. అండ్ ఈ రూము ఓన్లీ ఇద్దరికే. సో పైన ఒకరికి, కింద ఒకరికి. పైన స్వాతి మా ఫ్రెండ్ పడుకుంటుంది. ప్రెజెంట్ అయితే మెస్కి ఫుడ్ తేయడానికి వెళ్ళింది. అండ్ కింద అయితే సజిత పడుకుంటుంది. చదివేసుకుందామని పెట్టేసుకున్నారు. అండ్ కొంచెం దగ్గరికి రండి, ఇక్కడ ఏమైనా చూద్దాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. మంచిగా విండో ఇచ్చారు. ప్రెజెంట్ అయితే ఓపెన్ చేయలేదు. ఇందులో ఏమున్నాయి? పెన్స్ ఉన్నాయి. హాస్టల్లో ఉండేవాళ్ళు దయచేసి ఏ డబ్బాలు కూడా పడేయకండి. ఎందుకో దానికి యూజ్ అవుతూనే ఉంటాయి, కవర్స్ కానీ డబ్బాలు బాక్సెస్ కానీ. దయచేసి పాడేయకండి. చూసారు, ఇది యాక్చువల్గా ఫుట్వేర్ బాక్స్, కానీ ఇందులో మా వాళ్ళు క్యాల్కులేటర్, గమ్ము, షార్ప్నర్స్, ఇంకా బుక్ స్టాల్ అంతా ఇంట్లోనే ఉంది గైస్. స్టాప్లర్ కూడా ఉంది. అదనమాట హాస్టల్లో జీవితాలు ఎలా ఉంటాయి. సో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎప్పుడు లేనిది, ఎక్కడ ఏమి ఉపయోగించుకోలేనివన్నీ హాస్టల్లో అన్నీ ఉపయోగించుకుంటాం. న్యూ టెస్ట్మెంట్ బైబిల్ నా దగ్గర కూడా ఉంది ఇలాంటిది. ఇదేంటి? డిసెక్షన్ బాక్సా? మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా బయాలజీ స్టూడెంట్సే. సో దట్స్ వై ల్యాబ్కి కత్తులు, కటార్లు. డిసెక్షన్ బాక్స్ మోస్ట్లీ బయాలజీ స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది ఇది, డిసెక్షన్ బాక్స్. సో అదనమాట ఇక్కడ సామగ్రి అంతాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అండ్ ఇక్కడ చూస్తే పైన అంతా అదంతా జస్ట్ ఏం బుక్స్ అవి? నార్మల్ బుక్సేనా మీరు యూజ్ చేసుకునేవినా? ఓకే, వాళ్ళు బుక్స్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడంతా చూస్తే స్పేర్ స్టాక్, లైక్ బ్రష్లు కానీ, ఇంకా సోపులు కానీ, ఇంకంతా కూడా స్పేర్ కలెక్షన్ అనమాట. అండ్ ఆయిల్, ఇవన్నీ కూడా స్పేర్ కలెక్షన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ఫ్రెండ్ది, ఇది స్వాతి నా అమ్మాయిది. స్వాతిదా ఇదా? ఓకే, ఇదంతా సజిస్తుంది. అండ్ కింద సజిత ట్రాలీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఏమంటారు దీన్ని? అదేదో అంటారు అబ్బా, ఏమంటారు? డ్రెస్సింగ్ టేబుల్. సో ప్రెసెంట్ హాస్టల్కి ఇదే డ్రెస్సింగ్ టేబుల్. మిర్రర్ మొత్తం. బ్యాంగిల్స్ బాగుంటాయి కదా, నైస్. సో ప్రెసెంట్ అయితే ఇదే డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇవి వచ్చేసి ఇంకా కొన్ని బుక్స్
లైక్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు పైన కూడా. అండ్ ఇంకా కొన్ని బుక్స్ నన్ను కూడా చూపించలే. అండ్ ఇంకా కొన్ని బుక్స్ అయితే ఇక్కడ. అండ్ ఇవైతే ఛార్జింగ్కి లైక్ ఛార్జ్ పాయింట్స్ ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి. అండ్ ఒక ఫ్రెండ్ అయితే ఇక్కడ పెట్టుకుంటుంది బట్టలు, ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటుంది. ఇదంతా స్వాతి ఇది కూడా చూసారు కదా. అండ్ లాస్ట్ వచ్చేసి షీప్. సో ఇదనమాట ఎంటైర్ రూమ్. ఒకసారి ఎంటైర్ రూమ్ టూర్ లుక్ వేసుకోమ్మా. సో చూస్తున్నారు కదా, మామూలుగా లేదు కదా. ఇది ఓన్లీ 2 పర్సన్స్కి ఇవ్వండి. సో రూమ్ అయితే లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, బాగుంది పీస్ఫుల్గా. ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి ఆగు. పర్లేదు ఉంచు, వీడియో ఉంచు. హే ఫుడ్ తెచ్చావు, దాదా. ప్రెజెంట్ అయితే మా ఫ్రెండ్ ఫుడ్ తెచ్చింది నా కోసం, 2 గుడ్లు చూసారు కదా. సో ఏ ఫుడ్ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మా ఫ్రెండ్స్ నా కోసం డిన్నర్ తీసుకొచ్చారని చెప్పాను కదా. 2 ఎగ్స్ ఉన్నాయి, ఇదొకటి మంచిగా తినమని ఇచ్చారు. సో ఫుడ్ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది, చాలా బాగుంది. ఫ్రాంక్గా చెప్తున్నా, చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, నిజంగానే బాగుంది. సూపర్ ఫుడ్ అయితే నాకైతే బాగా నచ్చింది. లైక్ దీనికి 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నాను నేనైతే. ఫుడ్ చాలా బాగుంది. So guys, if you like my video, please do like, share and subscribe to Adna Allround. So see you all in the next video. Till then, bye bye, take care and have a blessed day.